అందుకని యవనస్తులు కావచ్చు అందరూ ఏం చేస్తున్నారు, ఆ టార్గెట్ పరిగెత్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, కానీ నిన్ను ఒక ఆయన సృష్టించాడన్న సంగతి మర్చిపోవద్దు. అర్థమైందా? మనిషి తనంతట తానే రాలేదండి. అంటే కోతి నుంచో గేతి నుంచో రాలేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. వింటున్నారండి? అలాగే నీలో ప్రాణము, ఆత్మ, శరీరం కూడా ఉందన్న విషయం మర్చిపోవద్దండి. వింటున్నారా? మీలో ఏముంది? ప్రాణము, ఆత్మ, శరీరం అనేది ఉందని మర్చిపోవద్దు. అలాగే నీలో ఒక మనస్సాక్షి కూడా ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఉందా మనస్సాక్షి అందరికీ? మీ మనస్సాక్షి మీకు గుర్తుందా? గ్రహిస్తున్నారా? కొంతమంది మనస్సాక్షి ఉండదు. అంటే ఉండదంటే దాన్ని ఏం చేస్తారు? మనస్సాక్షిని చంపేయాలంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. వింటున్నారా? అంటే తప్పులు చేస్తున్నా కొలిది మనస్సాక్షి అనేది ఎప్పుడు నీకు తెలుపబడుతుందంటే, ఒక తప్పు చేస్తున్నావు అనుకో, ఉదాహరణ ఒక అబద్ధాలే ఆడుతున్నావు, ఒక మోసమే చేస్తున్నావు, లేకుంటే కాదన్న పని ఏదైనా చేసినప్పుడు ఏం చేస్తుంది? నీ హృదయం లోపల గద్దిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు. ఏ వ్యక్తి అయితే ఆ గద్దింపుకు లోపడమో, నాకేదో మనసులో ఏం కనబట్టలేదు, నెమ్మది లేదని సరి చేసుకుని ఆ తప్పు చేయకుండా ఆ మనస్సాక్షిలో నడిచినట్లయితే ధన్యుడు. కానీ కొంతమంది చేస్తారంటే, ఏమవుతుందిలే, అందరు చేయట్లేదు, నేను చేసేమని అందరు అబద్ధాలాడుతుండగా. ముఖ్యంగా ఈ దినాల్లో అయితే మంచి చేయడానికి సిగ్గుపడే దినాలు అయిపోయినాయి. అర్థమవుతుందండి? మంచి చేయడానికే త్వరగా పాపులారిటీ సంపాదించుకోండి. ఏం చేయాలి? సెలబ్రేట్ అయిపోవాలంటే ఏం చేయాలండి? చెడు పని చేయాలి. అర్థమైనా? చెడు పని చేయాలి, అంతే కదండి. ఏం కావాలి? చెడు పని చేస్తే నీకు ఫాలోవర్స్ కూడా ఎక్కువైపోతారు. యూట్యూబ్ ఫాలోవర్స్ అయిపోతారు, ఫాలోవర్స్ ఎక్కువైపోతారు. నువ్వేమవుతావు? ఇక ఫేమస్ అయిపోతావు. నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎంపీ కూడా అయిపోవచ్చు. అలాంటి పరిస్థితి దినం ఉందండి. అంటే మనస్సాక్షి ఎందుకు? ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తున్నారు? వాళ్ళు చెడు మార్గానికి వెళ్తున్నారు. అర్థమవుతుందా? ఇవాళ రేపు మనకి ఈ లోకంలో ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో, అర్థమవుతుందండి, వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు కాబట్టి మనం కూడా విచ్చలవిడిగా జీవిద్దాం అనుకుంటున్నాం చాలామంది. అర్థమైందండి? అంటే ఈ దినము లోకాన్ని చూసి మనిషి ఏం చేస్తున్నాడు? ఆ రీతిగా ప్రవర్తించాలనుకుంటున్నాడు. అలాంటి యొక్క ఆశలు, కోరికలు మనిషిలో వస్తుంది. అది మనిషి యొక్క తలంపులు ఏమవుతుంది? పనిచేస్తున్న దాన్ని బట్టి. అర్థమైందా? దేవుడి దగ్గరికి రావాలంటే నీకేమనిపిస్తుంది? దేవుడు అంతా వద్దంటాడు, పని చేయకూడదు కదా అని మనిషి ఏం చేస్తున్నాడంటే మారుమనసు పొందడానికే ఇష్టపడలేదు. అర్థమైందండి? ముఖ్యంగా ఎవరసలు ఏం చేస్తారు? అమ్మో ఇవన్నీ చేయకూడదు కదా, ఏసై నమ్ముకుంటే మారుమనసు ఇవన్నీ చేయకూడదు కదా. అయితే విషయానికి వద్దామండి. నీ అంత నువ్వు ఈ లోకానికి రాలేదన్న సంగతి బాగా అర్థం చేసుకో. నిన్ను పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నీలో ప్రాణము, ఆత్మ, శరీరం అనేది ఉంది. మనస్సాక్షి అనేది ఉంది. అర్థమైందా? మనస్సాక్షి, మనస్ ప్లస్ సాక్షి అంటే నీ మనస్సు ఒక దినంలో సాక్షి అని చెప్తుంది. ఏం చెప్తుంది? నువ్వు చేసిన ప్రతి కార్యము చెప్తుంది. బహుశా ఈ లోకంలో మనము అందరి నుంచి తప్పించుకోవచ్చు. మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలు కనబడకుండా అందరి ఎదుట ఏం చేయొచ్చు? కప్పి పెట్టవచ్చు. కానీ నీ మనస్సాక్షి ఎదుట మాత్రం నువ్వేం చేయలేవు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం కలుగుతుంది. నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? నిన్ను ఏం చేస్తారు? ఇదిగో ఈ తప్పు చేసావు అని నేరస్తునికి ఏం చేస్తారు? నిలబెడతారు. మరి అర్థమైందా? నువ్వు చేసే ప్రతి పాపానికి ఎవరికి నిలబెడతారండి? నీ మనస్సాక్షి నిలబెడుతుంది. అర్థమవుతుందా?
ఇదని మనసాక్షి చంపుకోవచ్చు, అర్థమవుతుందండి. కానీ ఒక దినం మనసాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? మనం అర్థం చేసుకోవాలి.